అమ్మ ఇచ్చిండేమో 70,000 ఉద్యోగాలు అన్నట్టుగా ఏం చెప్తారు ఈ విషయంలో లీగల్ అంశాలు కానీ ఏవి కానీ మీరు ఏం చెప్తారు? మీరు 70,000 ఉద్యోగాలు ఇస్తున్నారంటే కదా ఎవిడెన్స్ చూపెట్టమనండి. ఎవిడెన్స్ అంటే ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది కదా మేడం, మరి మనందరం అప్లై చేసుకోవాలి కదా. ఉద్యోగం అనేది నోటిఫికేషన్ రాగానే ఏం చేస్తాం, నెక్స్ట్ అప్లై చేసుకుంటామా, మరి అప్లికేషన్స్ చూపెట్టమనండి. 70,000 ఉద్యోగాలకు అప్లికేషన్స్ చూపెట్టమంటే మనకు దొంగలు బయటకు వస్తారు కదా మేడం, యాజ్ ఎ లీగల్ గా అంటే విత్ ఎవిడెన్స్. 70,000 ఉద్యోగాల వల్ల నోటిఫికేషన్స్ రావాలి, నెక్స్ట్ ఏంటి స్టార్ట్ అయ్యేది అప్లికేషన్స్ చూపెట్టాలి. తర్వాత వీళ్ళు ఇచ్చినాయి కదా ఒక 60 పోస్టులు మాత్రమే యాడ్ చేసిండు. ఆ గ్రూప్ 1 ఉద్యోగాలకు ఒకటి ఇచ్చిన నోటిఫికేషన్ కి 60 యాడ్ చేసిండు తప్ప వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. వాళ్ళు ఒక జాబ్ క్యాలెండర్ మేనిఫెస్టోకి మనం అట్రాక్ట్ అయినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కి కాదు కదా, రేవంత్ రెడ్డికి కాదు కదా. వాళ్ళకి అట్రాక్ట్ అయిన మేనిఫెస్టోకి ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలని అప్పుడు అన్నారు. వీళ్ళేమో జాబ్ క్యాలెండర్ అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చిళ్ళు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఉద్యోగాలు రావాలి కదా. మనం ఏంటంటే మనం తెలంగాణను కూడా ఫైట్ చేసింది దేనికోసం, ఉద్యోగాల కోసమే కదా. ఇప్పుడు కూడా ఉద్యోగం కోసమే మనం అట్రాక్ట్ అయ్యి ఓట్లేసినాం తప్ప వాళ్ళ ఫేసులు చూసి కాదు కదా. వాళ్ళు అశోక్ నగర్కి వచ్చి ఇక్కడ మీటింగులు పెట్టి మేము కూడా అందులో విక్టిమ్స్మే. ఎందుకంటే నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయిందాన్ని 3 times క్యాన్సిల్ చేయడం, అసలు మైండ్ అంతా డైవర్ట్ చేసి మీరు గ్రూప్ 1 ఉద్యోగుల మీరు చిల్లరగాళ్ళు అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, నిరుద్యోగులు అంటే అబద్ధం ఆడని వాళ్ళు, ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళని రమ్మని అంత ఎవిడెన్స్ ఉంటే శ్వేతపత్రం పట్టుకొని ఈ అశోక్ నగర్లో వచ్చి అప్పుడు కూర్చున్నాడు కదా రాహుల్ గాంధీ, ఇప్పుడు వచ్చి మాట్లాడమంటే బెటర్ కదా. ఏమైతుంది అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడు నిరుద్యోగులతో మాట్లాడొద్దని ఎక్కడన్నా రాజ్యాంగం మరి రాస్తుందా మేడం? రాసలేదు కదా. మీరు వచ్చి చర్చలు జరపండి. నిరుద్యోగులు అంత చీప్గా కనిపిస్తున్నారా వాళ్ళకు? అయితే నేను ఒకటి అడుగుతాను, రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చిండ్రు, మాట్లాడిండ్రు, నమ్మిండ్రు కదా ఉద్యోగులతో నిరుద్యోగులతో. రాహుల్ గాంధీ మాట ముచ్చట కదా. ఈ రోజు రాహుల్ గాంధీ ఏది చూడకపోయినా ఒక ఎక్స్ అయితే చూస్తారు కదా. మీరు ఎందుకు వరుస పెట్టి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఒక రోజు ఒక డే పెట్టుకొని అందరు ట్వీట్ చేయొచ్చు కదా, ఏం జరిగింది ఈడ మోసం ఎట్లా చేసి అంటే తెలియదా అని మీరు అనొచ్చు. తెలిసి కూడా నటిస్తున్నారు. ఇప్పుడు నిద్ర పోయేటోళ్ళని లేపొచ్చు, నటిస్తున్న వాళ్ళని లేపలేరు కదా. మీరంతా కూడా ఒక రోజు ఆ కార్యక్రమం పెట్టుకోవచ్చు కదా. 2 years నుండి తిరుగుతూనే ఉన్నారు. వేసింది కాదండి, ఇంకొకసారి పౌరుషంగా ఇప్పుడు మీరు ఎంతైతే రాయడానికి పోతే